క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన పాఠంలో మనము లూకా సువార్త 16వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఇందులో ఒక అపనమ్మకస్తుడు అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుని గురించి వింటాం. ఇతడు ఈ లోకంను స్నేహించే వ్యక్తికి గుర్తుగా ఉంటున్నాడు. ఒక పాపి దేవుని వద్దకు వచ్చే వరకు మాత్రమే పాపి. ఒకసారి దేవుని వద్దకు వచ్చిన తర్వాత ఆ పాపి పరిశుద్ధినిగా పరిగణించబడతాడు. ఈ సూత్రమే వివరంగా ఇందులోని గృహ నిర్వాహకుని సందర్భంలో మనము గమనించబోతున్నాం. ఏ సేవకుడు కూడా ఇద్దరు యజమానులను అనగా దేవుణ్ణి సిరిని ఒకే సమయంలో సేవించలేడు అనే సత్యాన్ని ఇందులో గ్రహిస్తాం. డబ్బును గురించి కూడా కొన్ని విలువైన సత్యాలను తెలుసుకుంటాం. డబ్బు అనేది మంచిది కాదని చెడ్డది కాదని చెప్పలేం. అయితే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమనే గొప్ప సత్యాన్ని ఇందులో వింటాం. విశ్వాసులకు ధనం ఆధ్యాత్మికం, అవిశ్వాసులకు ధనాపేక్ష నరకానికి ద్వారం. విశ్వాసికి డబ్బు చక్కటి సేవ చేస్తుంది, అయితే అవిశ్వాసి మాత్రం డబ్బుకు బానిస అయిపోతాడు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరింపబడుతున్నాం. ఈ సందర్భంలోనే ప్రభువు ధనవంతుడు పేదవాడైన లాజరు అనే వ్యక్తులకు సంబంధించిన ఒక వాస్తవ గాథను ఉదాహరణగా ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఈ ఇద్దరి జీవితాల నుండి ఎన్నో శ్రేష్టమైన ఆధ్యాత్మిక సత్యాలను మనం నేర్చుకోబోతున్నాం. పరలోకము, నరకము అనే వాటిని గూర్చి ఈ పాఠంలో మనం వినబోతున్నాం. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా? ప్రియ సోదరీ సోదరులారా, గత పాఠంలో పెద్ద కుమారుణ్ణి గురించి చెప్పుకున్నాము గదూ. అతడెప్పుడూ సణుగుతూనే ఉంటాడు. సంతోషంతో సేవ చెయ్యలేడు. తమ్ముడు తిరిగి వచ్చాడనే సంతోషం అతనికి లేదు. ఇతడు ఇంట్లోనే ఉండి తప్పిపోయిన పెద్ద కుమారుడు. చిన్న కుమారుడు వచ్చినందుకు తండ్రి విందు చేస్తుంటే దానికి ఎంతో కోపడుతున్నాడు. తండ్రికి దగ్గరగా ఉన్నట్లే కనిపిస్తాడు గాని ఆయనకు వీడెంతో దూరం. తండ్రి సంతోషిస్తుంటే వీడు సంతోషించాలి గదా, గాని దాన్ని అనుభవించలేని దౌర్భాగ్యుడు. తండ్రిదంతా తనదే కాని అడగడు, తీసుకొని వాడుకోలేడు. తండ్రి తలుపు తెరిచి లోపలికి రా అంటే రాడు, బయటనే ఉండిపోతాడు. పరిసయ్యులు, శాస్త్రులు పెద్ద కుమారుడి మనస్తత్వం గలవారు. శ్రోతలు, ఈ ఉపమానంలో 3 కుమారులున్నారు. పెద్ద కుమారుడు తండ్రి సహవాసాన్ని పోగొట్టుకున్నాడు, తండ్రి మీద అలిగాడు. చిన్న కుమారుడు దూరదేశానికి పోయి తండ్రి హృదయాన్ని బద్దలు చేశాడు. ఇక 3వ కుమారుడు ఎవరంటారా? ఈ ఉపమానాన్ని చెప్పిన యేసుక్రీస్తే. ఆయన దేవుని కుమారుడు, పాపరహితుడు. ఆయన సమాధానకర్త అయిన అధిపతి. లోక పాపమునకు ఆయనే ప్రాయశ్చిత్త బలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, తనను ఎందరు అంగీకరిస్తారో వారికందరికీ, తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు. శ్రోత, దూరదేశానికి పారిపోయావా? వెంటనే రా, ఆయన చేర్చుకుంటాడు. పెద్ద కొడుకులాగా సహవాసాన్ని కోల్పోయావా? నీకు తండ్రి తలుపు తెరిచాడు, రా. శ్రోతలు, 16వ అధ్యాయం ఇప్పుడు మనం అధ్యయనం చేస్తాము. మొదట అపనమ్మకస్తుడు, అన్యాయస్తుడు అయిన గృహ నిర్వాహకుడి ఉపమానం. ఇతడు లోకమర్యాదను అనుసరించి పనిచేస్తాడు. లోకము తన వారిని స్నేహిస్తుంది. ఆ విధంగా యజమానికి నష్టం కలిగింది. తాను లబ్ధి పొందాలని చూచే గృహ నిర్వాహకుడు. ఈ లోక వ్యవహారం దొరికే వరకు దొర, దొరికితే దొంగ. కాని దేవుని విధానం వేరు. దొరికే వరకు దొంగ దొంగే. దేవునికి దొరికితే దొర అవుతాడు. అనగా దేవుని దగ్గరికి వచ్చే వరకు పాపి, వచ్చాక మాత్రమే పరిశుద్ధుడవుతాడు. ఇదే సత్యం ఈ గృహ నిర్వాహకుని ఉపమానంలో ఉపదేశించబడింది. లూకాసు వార్త 16వ అధ్యాయం 1వ వచనం నుండి, ఒక ధనవంతుని వద్ద గృహ నిర్వాహకుడున్నాడు.
వాడు అతని ఆస్తి పాడు చేస్తున్నాడని అతని వద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాణ్ణి పిలిపించి అన్నాడు, నిన్ను గూర్చి నేను వింటున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించు. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండడానికి వల్ల కాదు. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను అనుకున్నాడు, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేస్తాడు గనుక నేనేమి చేసేది? తవ్వలేను, భిక్షమెత్తడానికి సిగ్గేస్తుంది. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించేటప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకునేటట్లు ఏమి చెయ్యాలో నాకు తెలుసు. అతడు తన యజమాని రుణస్థులలో ఒక్కొక్కణ్ణి పిలిపించి, నీ యజమానికి ఎంత అచ్చి ఉన్నావు అని మొదట వాణ్ణి అడిగాడు. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటీ తీసుకుని త్వరగా కూర్చుండి 50 మణుగులు అని రాసుకో అని వానితో అన్నాడు. తరువాత వాడు నీవు ఎంత అచ్చి ఉన్నావు అని మరొకణ్ణి అడుగగా, వాడు 100 తూముల గోధుమలు అని చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటీ తీసుకొని 80 తూములు అని రాసుకో అని చెప్పాడు. అన్యాయస్థుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకున్నాడని వాని యజమానుడు మెచ్చుకున్నాడు. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనండి. ఎందుకనగా ఆ సిరి మిమ్ములను వదిలిపోయేటప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్ములను చేర్చుకుంటారు. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉంటాడు. మిక్కిలి కొంచెములో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉంటాడు. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవడు మీ వశం చేస్తాడు? మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది ఎవడు మీకిస్తాడు? ఏ సేవకుడు 2 యజమానులను సేవించలేడు. వాడు ఒకణ్ణి ద్వేషించి ఒకణ్ణి ప్రేమిస్తాడు, లేదా ఒకణ్ణి అనుసరించి ఒకణ్ణి తృణీకరిస్తాడు. మీరు దేవుణ్ణి సిరిని సేవించలేరు. ప్రియశ్రోతలు, గృహ నిర్వాహకుడు ఎలా ఉండాలి? 1 కొరింథీ 4:2 పౌలన్నాడు, గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమైన వాడై ఉండడం ఆవశ్యకం. ఈ ఉపమానంలోని గృహ నిర్వాహకుడు నమ్మదగినవాడు కాడు. యజమానికి లెక్క అప్పగించాల్సిన రోజు వచ్చింది. అతని అవినీతి అంతా బయటపడింది. ఉద్యోగం కాస్త ఊడింది. అప్పుడతడు ఒక యుక్తి పన్నాడు. తన పదవిని నిలువబెట్టుకోవడానికి ఒక వ్యూహం రచించాడు, యోచించాడు. బెచ్చమెత్తడానికి అతనికి సిగ్గుట, కాని మోసం చేయడానికి, దొంగతనం చేయడానికి మటుకు సిగ్గులేదు. ఇలాంటి వారు క్రైస్తవ సంస్థలలో కూడా కొందరున్నారు. లోక ప్రమాణాన్ని బట్టి ఇతడు తెలివైనవాడు. రుణస్థులను తనకిష్టమొచ్చినంత క్షమించేస్తున్నాడు. ఈ విధంగా వారి ప్రాపకం సంపాదించుకుంటున్నాడు. మొదటి రుణస్థునికి 50%, రెండో ఖాతాదారుకు 20% తగ్గించాడు. వారి చేత మంచివాడు అనిపించుకోవడానికి అలా చేశాడు. యజమానిని నష్టపెట్టాడు. యజమాని అతని మోసపు తెలివిని మెచ్చుకున్నాడు. అసలు సంగతేమిటంటే అతడు ఇలాగే అవినీతిపరుడు. అదే పద్ధతిలో పైకి వచ్చిన వంచకుడు. మోసగాడు మోసగాణ్ణి మెచ్చుకుంటాడు. దొంగ మరో దొంగను ఎంత బాగా దొంగతనం చేశావురా అంటూ, నన్ను మించిపోయావే, నా దగ్గరే ఎంత తెలివిగా దొంగిలించావురా అనడా? కుక్కనే చంపుకు తింటుంది. పెద్ద చేప చిన్న చేపను మింగేస్తుంది. అది లోకమర్యాద. అదే లౌకికం, లౌక్యం. వెలుగుబిడ్డల కంటే ఈ లోకస్తులకు డబ్బు తెలివి ఎక్కువ. అన్యాయపు సిరి అంటే ఏమిటి అంటారా? డబ్బు మంచిదీ కాదు, చెడ్డదీ కాదు గాని ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. విశ్వాసులకు ధనం ఆధ్యాత్మికం, అవిశ్వాసులకు ధనాపేక్ష నరకానికి ద్వారం. విశ్వాసి ధనాన్ని ఆధ్యాత్మీకరించుకోగలడు, అవిశ్వాసి ధనాపేక్షతో ఉరిపెట్టుకోగలడు. అదే వ్యత్యాసం.
విశ్వాసికి డబ్బు సేవ చేస్తుంది, అవిశ్వాసి డబ్బుకు బానిస అయిపోతాడు. దైవదాసులకు డబ్బు దాస్యం చెయ్యాలి కాని డబ్బుకు వీరు దాసులవ్వకూడదు. సిరికి దేవునికి ఒకేసారి సేవ చేయడం కుదరదు. నీవు దేవదాసువా ధనదాసువా అని దేవుడు అడుగుతున్నాడు. శ్రోత, దానికి నీ జవాబేమిటి? లూకాసు వార్త 16వ అధ్యాయం 14వ వచనం నుండి, ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసిస్తూ ఉండగా ఆయన అన్నాడు, మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులము అనిపించుకుంటారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడేది దేవుని దృష్టికి అసహ్యం. యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమున్నది, ప్రవక్తలు ఉన్నారు. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతూనే ఉంది. ప్రతివాడు ఆ రాజ్యములో బలవంతముగా జొరబడుతున్నాడు. ధర్మశాస్త్రములో ఒక పొల్లైనా తప్పిపోవడము కంటే ఆకాశము భూమి గతించిపోవడం సులభం. తన భార్యను విడనాడి మరొకతను వివాహము చేసుకునే ప్రతివాడు వ్యభిచరిస్తున్నాడు. భర్తను విడిచిన దానిని వివాహము చేసుకునేవాడు వ్యభిచరిస్తున్నాడు. ఈ అంశం మత్తయి సువార్త 19వ అధ్యాయం 1 కొరింథీ 7వ అధ్యాయంలో పూర్తిగా విశదీకరించాడు ప్రభు. దేవుని ధర్మశాస్త్రాన్ని ఎలా ఈ ధనాశాపరులు తారుమారు చేస్తున్నారో చూపడానికి ప్రభువు ఈ మాట అన్నాడు. ఇప్పుడు ధనవంతుడు లాజరు ఉపమానాన్ని ప్రభువు ఉపదేశిస్తున్నాడు. ఇది కల్పనా కథ కాదు. అనుదిన జీవితంలో ఎదురయ్యే సంఘటనల్లో నుండి ప్రభువు ఈ ఉదాహరణను తీసుకున్నాడు. పైగా పేరు చెప్పి లాజరు అనే వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇది వాస్తవ గాథ అని మనం గ్రహించాలి. 19వ వచనం నుండి, ధనవంతుడొకడున్నాడు. అతడు ఊదారంగు బట్టలు, సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుతూ ఉండేవాడు. లాజరు అనే ఒక దరిద్రుడున్నాడు. వాడు కురుపులతో నిండినవాడై ఇంటి వాకిట పడి ఉండి అతని బల్లమీది నుండి పడే రొట్టెముక్కలతో ఆకలి తీర్చుకొనగోరాడు. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకాయి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనడానికి కొనిపోబడ్డాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడ్డాడు. అప్పుడతడు పాతాళములో బాధపడుతూ కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి కేకలు వేసి చెప్పాడు, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి లాజరును పంపు. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుతున్నాను. అందుకు అబ్రహాం అన్నాడు, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్లు సుఖమనుభవించావు. అలాగే లాజరు కష్టము అనుభవించాడని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే అతడిక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. అంతేకాక ఇక్కడి నుండి మీ వద్దకు దాటగోరేవాడు దాటిపోజాలకుండా, అక్కడి వారు మా వద్దకు దాటి రాకుండా మాకు మీకు మధ్య మహా అగాధము ఉంచబడి ఉన్నది. అప్పుడతడన్నాడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు. వారు ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా వారికి సాక్ష్యమివ్వడానికి నా తండ్రి ఇంటికి వారిని పంపాలని నిన్ను వేడుకుంటున్నాను. అందుకు అబ్రహాం అన్నాడు, వారి వద్ద మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినాలి. అతడన్నాడు, తండ్రివైన అబ్రహామా, అలాగు అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి వద్దకు వెళ్లిన ఎడల వారు మారుమనస్సు పొందుతారు. అందుకు అతడన్నాడు, మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినా వారు నమ్మరు. ప్రియశ్రోతలు, వింటున్నారా? ధనికుడు నిర్దేవుడు. అతడు దేవుడు లేకుండా బతికాడు, దేవుడు లేకుండానే చచ్చాడు. చనిపోయిన తరువాత మనమైతే ఏమీ చెప్పలేము. మరణానికి అదృశ్యలోకానికి మధ్య దట్టమైన తెర ఉంది గనుక అవతల ఏముందో మనకు కనపడదు. గాని
ప్రభువుకు అదేమిటో బాగా తెలుసు గనుక చనిపోయిన తరువాత జరిగిందంతా ఆయన మామూలు మాటల్లోనే చెప్పేస్తున్నాడు. మరణానికి అవతల ఏముందో అధికారపూర్వకంగా చెప్పగలవారెవరు? ప్రభువైన యేసు, ఇడుగో ఈ లాజరు, పరమార్థ జ్ఞాని అయిన యోహాను, మూడో ఆకాశానికి ఎత్తబడిన అపొస్తలుడైన పౌలు. సరే, ధనికుడు, లాజరు, వీరి మధ్య ఎంతో అంతస్తు భేదముంది. అతడు మహాధనవంతుడు, ఇతడు కటికి దరిద్రుడు. ధనికుడు, దరిద్రుడు సహపంక్తి భోజనం చేయడం అనేది ఎన్నటికీ జరగదు. అతడు తిని పారేసింది దరిద్రుడి భోజనం. బల్ల కింద పడిన రొట్టె తుంపులు తిని బ్రతుకుతున్నాడు. లాజరు గాయాలను కుక్కలు వచ్చి నాకుతాయి. ధనవంతుడు పేరు ప్రతిష్టలు గలవాడు, లాజరు అనామకుడు. ఐశ్వర్యం, దారిద్ర్యం, ధనవంతుడి చుట్టూ జనం పోగవుతారు. లాజరు సంగతి ఎవరూ పట్టించుకోరు. అతని బతుకు కుక్కల పాలే అని అతణ్ణి వదిలేసి ఊరుకున్నారు. యేసు ప్రభువు మరణద్వారాన్ని తెరిచి మనకు చూపుతున్నాడు. బీద లాజరు చనిపోతే అతని శవానికి అంత్యక్రియలు కూడా చేసేవారెవరూ లేరు. అతని శవాన్ని అవతల ఎత్తిపడేశారు. గెహన్నా లోయలో పడేశారు. అది చెత్త చెదారం దహించే స్థలం. దిక్కులేని వారిని అక్కడే విసిరి పారేస్తారు. కసువు ఊడ్చినట్లు అవతలకు నెట్టి పడేశారు. మరణమనే ద్వారాన్ని లాజరు దాటిన క్షణమే అతణ్ణి ఘనంగా, సన్మానపూర్వకంగా తీసుకువెళ్లడానికి దేవదూతలు సిద్ధంగా ఉన్నారు. లాజరుకు ఎంతో గౌరవం. అతడు వెళ్లి హాయిగా అబ్రహాము వక్షస్థలమందు ఆనుకొని ఉన్నాడు. ధనికుడు కూడా చనిపోయాడు. అతనికి ఇక్కడ ఘనంగా సమాధి కార్యక్రమం జరిగించారు. బోధకుడు అని ఉంటాడు, మన ప్రియ ధనికుడు పరలోకానికి వెళ్ళాడు. కాని అతడు పరలోకానికి వెళ్లలేదు, నరకానికి, పాతాళానికి వెళ్ళాడు. దేవుడు లేకుండా చనిపోయిన వారు యాతనా స్థలానికి వెడతారు. అక్కడ వారికి చైతన్యం ఉంటుంది. యాతన అక్షరాలా అనుభవిస్తారు. చనిపోయాక శరీరం పోతుంది గాని ఆత్మ ఉంటుంది. వ్యక్తి లేడుగాని వ్యక్తిత్వం ఉంటుంది. ఒకరినొకరు గుర్తుపట్టగలరు. నరకమంటే అసలైన గ్రీకు పదం హేడెస్. ఈ హేడెస్ అదృశ్య లోకం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం వరకు ఈ హేడెస్ మూయబడి ఉంది. నరకంలో ప్రథమ పౌరులెవరు? అక్కడ క్రూర మృగము, అబద్ధ ప్రవక్త ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్లు బాధించబడతారు. అది అగ్నిగంధకముల గుండం. అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త హేడస్సులో ప్రథమ పౌరులు. ధనికుడు, లాజరు ఇద్దరూ ఒకే మరణద్వారాన్ని దాటారు. అదృశ్యలోకంలో అడుగుపెట్టారు. ప్రియశ్రోత, వింటున్నావా? మరణం ఎడబాటు, మరణానంతర జీవితం ఉంది. ఆదాము నిషిద్ధ ఫలం తిని చనిపోయాడు. భౌతికంగా అతని శరీరం 900 సంవత్సరాలకు చనిపోయింది. అయితే పండు తిన్న ఘడియలోనే వారికి దేవుని నుండి ఎడబాటు కలిగింది. యోహాను సువార్త 11వ అధ్యాయం 25, 26 వచనాలు. యేసు అన్నాడు, పునరుత్థానము, జీవము నేనే. నాయందు విశ్వాసముంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడు. బ్రతికి నాయందు విశ్వాసముంచేవాడు ఎన్నటికీ చనిపోడు. పాపము అనేది మనలను దేవుని నుండి వేరు చేస్తుంది. భౌతికంగా బ్రతికి ఉండగానే ఆధ్యాత్మికంగా మనిషి చనిపోయిన వాడవుతున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, పాపముల చేత, అపరాధముల చేత మనిషి చచ్చిన స్థితిలో ఉన్నాడు. అలాంటి మనలను యేసు తనతో కూడా లేపాడు. దేవునికి స్తోత్రం. ప్రియ శ్రోత, నీవు క్రీస్తుతో కూడా తిరిగి లేచావా? పునరుత్థానం ఎప్పుడో కాదు, ఇప్పుడే నీలో ప్రవర్తిల్లాలి. చచ్చిన వారిని బ్రతికించడానికే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. మొదటి మరణం తర్వాత రెండో మరణమున్నది. అది ఆధ్యాత్మిక మరణం. అది దేవుని నుండి శాశ్వతమైన ఎడబాటు. ఆత్మ శరీరాన్ని విడిచినప్పుడు శరీరానికి అది భౌతిక మరణం. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం దీన్ని గురించే అన్నది,
నీవు నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తింటావు. ఏలయనగా నేల నుండి తీయబడ్డావు, నీవు మన్నే గనుక తిరిగి మన్నే అయిపోతావు. శరీరం మన్నైపోతుంది. మరణమంటే శరీరానికి ఆత్మకు మధ్య ఎడబాటు, షయోల్ లేక హేడెస్. ఇది 2 విభాగాలు. పరదైసు దీనిని ఈ వాక్య భాగంలో అబ్రహాము వక్షస్థలమని పేర్కొనడం జరిగింది. ఇక రెండోది యాతనా స్థలం. యేసు ఆరోహణమైనప్పుడు పాత నిబంధన భక్తులందరినీ తీసుకువెళ్లగా పరదైసు ఖాళీ అయిపోయింది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8 నుండి 10వ వచనం వరకు. ఆ తరువాత యాతనా స్థలమందు ఉన్నవారిని, అనగా నశించిన వారిని ధవళ సింహాసనానికి అప్పగించటం జరుగుతుంది. ఈ ధవళ సింహాసనపు తీర్పులో నశించిన వారందరూ అగ్ని సరస్సులో పడవేయబడతారు. అదే రెండో మరణం. ధనవంతుడు యాతనా స్థలానికి పోతే లాజరు పరదైసుకు వెళ్ళాడు. బీదతనం, ఐశ్వర్యం అనే స్థితిభేదాన్ని బట్టి కాదు, వీరి హృదయ స్థితిని బట్టి వారి గమ్యములు మారాయి. ధనికుడు భిక్షుకుడయ్యాడు. బీద లాజరు మహిమైశ్వర్యాన్ని స్వంతం చేసుకున్నాడు. శ్రోత, జాగ్రత్తగా విను. 2 కొరింథీ 5వ అధ్యాయం 8వ వచనం. ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాము. విశ్వాసులు ప్రభువు వద్దకే వెళ్లిపోతారు. అవిశ్వాసులు హేడెస్సులోని యాతనా విభాగానికి వెళతారు. పరదైసును హేడెస్సు నుండి ప్రభువు పైకి తీసుకువెళ్ళాడు. యాతనా స్థలం ఇంకా క్రిందనే ఉంది. అదంతా ఒకానొక రోజున పూర్తిగా అగ్నిగుండములో పడవేయబడుతుంది. ప్రియశ్రోత, నరకము మనుషుల కోసం కాదు, సైతాను కోసం, అతని దూతగణం కోసం. కావాలని అందులో పడేవాడు అవివేకి. చనిపోయి బ్రతికి ఎవరైనా వస్తే, సువార్త ప్రకటిస్తే నమ్ముతారు అని నరకములో నుండి ధనికుడంటున్నాడు. అది అర్థం లేని మాట. యేసు ప్రభువు ఇంకా సజీవంగా ఇక్కడే ఉన్నాడు. ఆయన మృత్యుంజయుడు. ఆయన మాట విని ఇప్పుడే ఆయనను స్వకీయ రక్షకుడుగా అంగీకరించు. మరణం తరువాత కాదు, అంతకు ముందే నీవెక్కడికి వెళ్లేది నిర్ణయించుకోవాలి. ప్రియశ్రోత, నీవు రక్షించబడ్డావా? పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నిత్యత్వము పర్యంతము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు మనము ఈ సందేశంలో ఒక అపనమ్మకస్తుడు, అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుని గురించి వినియున్నాం. పాపి దేవుని వద్దకు వచ్చే వరకు మాత్రమే పాపి. దేవుని వద్దకు వచ్చిన తర్వాత ఆ పాపి పరిశుద్ధునిగా పరిగణించబడతాడని గృహ నిర్వాహకుని విషయంలో తెలుసుకుని ఉన్నాం. ఏ సేవకుడు కూడా 2 యజమానులను, అనగా దేవుణ్ణి, సిరిని ఒకే సమయంలో సేవించలేడు అనే సత్యాన్ని ఇందులో గ్రహించాం. డబ్బుని గురించి కూడా ఎన్నో విలువైన సత్యాలను మనం నేర్చుకున్నాం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమనే గొప్ప సత్యాన్ని ఇందులో విన్నాం. అదేవిధంగా ధనవంతుడు, పేదవాడైన లాజరు అనే వ్యక్తులకు సంబంధించిన ఒక వాస్తవ గాథను ఉదాహరణగా ఇక్కడ వినియున్నాం. ఇద్దరి జీవితాల నుండి పరలోకము, నరకము అనే అంశాలను గురించి ఈ పాఠంలో క్షుణ్ణంగా తెలుసుకున్నాం. ధనవంతుడు ఈ లోకంలో దేవుడు లేకుండానే బ్రతికాడు, దేవుడు లేకుండానే చనిపోయాడు. ఇది ఎంతో బాధాకరమైన విషయం. మరణం అనగా ఎడబాటు అని విన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, పాపము దేవుని నుండి మనిషిని వేరు చేస్తుంది. మరణము తర్వాత జీవితం అనేది ఉంటున్నది. మరణం తర్వాత జీవితం ఏమిటో, అనగా మరణము అవతల ఏమి ఉన్నదో చెప్పగలిగిన వాడు యేసు ప్రభువు మాత్రమే. యేసు ఇలా అన్నాడు, పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు. వాస్తవానికి మానవుడు స్వతహాగా పాపి. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో మనమందరం ఉంటున్నాం. అయితే క్రీస్తు మనలను ఆధ్యాత్మికంగా బ్రతికిస్తాడు.
ఇట్టి గొప్ప శుభవార్తను విని ఆశీర్వదించబడగలరని నమ్ముచున్నాం. అటు కృప దేవుడు మీకు దయచేయునుగాక. దైవాశీస్సులు.